హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026 సీజన్ 19. సో మొత్తానికి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం. సో చాలా వరకు స్లఫీ ఫీల్డింగ్స్ అనేది ఎస్ఆర్హెచ్ నుంచి కనిపించింది. సో మరి ఎలా జరిగింది ఏంటి అనేది మనం పూర్తిగా రివ్యూలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆర్సీబీ మొదటి ఓవర్ ఒక్కటి మినహాయిస్తే పవర్ ప్లే మొత్తం డామినేట్ అయితే చేయగలిగింది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జాకబ్ డఫీది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. పడిన 3 వికెట్లు పవర్ ప్లేలో తనకే వరించడం విశేషం. అయితే 18 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. అభిషేక్ శర్మ 7 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే 11 రన్స్కి హెడ్ కూడా అవుట్ అవ్వడం విశేషం. అయితే ప్రమోషన్ పొందిన నితీష్ కుమార్ రెడ్డి 6 బాళ్ళు ఫేస్ చేసి కేవలం ఒక రన్ అయితే చేసి అవుట్ అయ్యాడు. తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 29. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ఇనీషియల్ స్టేజ్లో కొంచెం టైం అయితే తీసుకున్నారు ఇద్దరు కలిసి. బట్ అగ్రెషన్ రోల్ అనేది ఇషాన్ కిషన్ తీసుకున్నాడు. క్లాసన్ కొంచెం టైం తీసుకున్నప్పటికీ 2 బౌండరీలు ఎప్పుడైతే తగిలాయో అక్కడ నుంచి కొంచెం ఆఫ్టర్ సిహెచ్ స్ట్రాటజీ టైమ్అవుట్ కొంచెం తను కూడా హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. యాక్సిలరేషన్ చేయడం విశేషం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వెళ్తున్న టైంలో 97 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశారు. అభినందన్కి ఒక వికెట్ అయితే వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో ఫిలిప్ సాల్ట్ది ముఖ్య భూమిక ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ నిన్నటి మ్యాచ్లో 3 క్యాచ్లు తీసుకోవడం విశేషం. అందులో ఇషాన్ కిషన్ది ద బెస్ట్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే 97 రన్స్ పార్ట్నర్షిప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైం అసలు పార్ట్నర్షిప్స్ అనేవి రావడం చాలా వరకు కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా 80 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 155. అక్కడ నుంచి వికెట్లు శరవేగంగా పడుతూ వచ్చాయి. బట్ అనికేత్ వర్మ వచ్చిన తర్వాత కథనం మళ్ళీ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్కి 26 రన్స్ వద్ద ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ తనకు ఉన్నటువంటి సింపుల్ క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు. ఆ తర్వాత అంటే బాల్ కిందకు వచ్చాడు, బట్ పిక్ చేసుకోవడంలో కొంచెం విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. తర్వాత తనకు వచ్చినటువంటి రన్స్ 23, అంటే టోటల్గా 43 రన్స్ అయితే చేయగలిగాడు. సో 43 రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత ఏ వ్యక్తి అయితే డ్రాప్ చేస్తారో విరాట్ కోహ్లీ, ఆయనే క్యాచ్ అయితే తీసుకోవడం విశేషం. సో తర్వాత కింద మీద పడి చాలా వరకు అయితే 200 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు. డేవిడ్ పెయిన్ని ఇన్ఫాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ సబ్గా తీసుకొచ్చినందుకైనా బౌలింగ్లో న్యాయం అయితే చేయగలిగాడు. సో అది చెప్తాను. సో తర్వాత టోటల్గా 20 ఓవర్స్ ఫినిష్ అయ్యేసరికి 201 అయితే స్కోర్ చేయగలిగింది ఎస్ఆర్హెచ్. వికెట్స్ కనుక చూస్తే జాకబ్ డఫీ 3 వికెట్లు ఎకనామికల్గా వేశాడు. అండ్ ఆల్సో 3 వికెట్లు రొమారీ షెపర్డ్కి రావడం. రొమారీ షెపర్డ్ చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఇనీషియల్ స్టేజ్లో వికెట్స్ అయితే తీసుకోవడం విశేషం. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్, అభినందన్ అండ్
ఆ, ఎవరికైతే వికెట్ అయితే రావడం విశేషం. శ్రేయాస్ శర్మ. సో ముగ్గురు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం విశేషం. 6 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ అయితే తగిలింది. అవుట్ ఫామ్ వరల్డ్ కప్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఫిల్ సాల్ట్ అంత ఫామ్లో అయితే లేడు. సో అదే అవుట్ ఫామ్ అనేది ఇక్కడ కూడా కనబడిందని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ ఫామ్లో ఉన్న వాళ్ళు ఇషాన్ కిషన్ చూసాం. ఇషాన్ కిషన్ చాలా వరకు రన్స్ అయితే తీసుకురావడం, వరల్డ్ కప్ ఫామ్ని మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ చేయడం. ఆ తర్వాత 9 రన్స్ స్కోర్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 8 రన్స్ వేసి సాల్ట్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడిక్కల్ రావడం, తనని ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చినందుకైనా ఇంపాక్ట్ అయితే చేయగలిగాడు చాలా వరకు. విరాట్ కోహ్లీతో నెలకొల్పిన పార్ట్నర్షిప్ చాలా అమూల్యమైనది. ఎందుకంటే టోటల్గా 101 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేయగలిగారు ఇద్దరు కలిసి. ఎడాపెడా 6ర్లు 4లతో విరుచుకుపడ్డారు. నిజంగా చెప్పాలి అంటే గైస్, ఎస్ఆర్హెచ్ మెడిసిన్ అయితే ఆర్సీబీ వాళ్ళు ఎస్ఆర్హెచ్కే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు లో ఇన్ ద కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ కూడా అనిపించలేదని చెప్పొచ్చు. విత్ ద బాల్, విత్ ద ఫీల్డ్, విత్ ద బ్యాట్, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు రాణించడం విశేషం. సో 101 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశారు హర్ష్ దూబే. ఫస్ట్ జయదేవ్ ఉన్నత్కర్ వికెట్ తీసిన తర్వాత హర్ష్ దూబే ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడు. 61 రన్స్ వేసి దేవదత్ పడిక్కల్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ అప్పటికే 30స్లో ఉన్నాడు. అక్కడ నుంచి 40స్లో ఉన్నాడు. అక్కడ నుంచి జితేష్ శర్మ రావడం, జితేష్ శర్మ కాకుండా కెప్టెన్ రజత్ పడిదార్తో కలిసి 53 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. 53 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 32 రన్స్ వేసి పడిదార్ కూడా అవుట్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ పడింది. ఆ వెంటనే జితేష్ శర్మ రావడం, జితేష్ శర్మ గోల్డెన్ డక్గా వెనుతిరగడం, ఈ 2 వికెట్లు డేవిడ్ పెయిన్ ఖాతాలోనే రావడం విశేషం. ఆ తర్వాత వికెట్లు పడినాయి అంటే లేదు, జస్ట్ 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి 203 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 202ని 15.4 ఓవర్స్లోనే ఖతం చేయగలిగారు. సో విరాట్ కోహ్లీ 28 రన్స్ వద్ద ఉన్నప్పుడు ఆండ్రిష్ క్లాసన్ క్యాచ్ డ్రాప్ చేయడం, అనుష్క శర్మ, స్మృతి మందాన రియాక్షన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ రియాక్షన్స్ అంతులేని ఆనందాలకు అవధులు లేవు. సో సత్ఫలితంగా 69 రన్స్ అన్బిటన్ నాట్అవుట్గా ఉండడం విశేషం. ఇక వీళ్ళ సైడ్ నుంచి డేవిడ్ పెయిన్కి 2, జయదేవ్ ఉన్నత్కర్, హర్ష్ దూబే తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఎక్స్ట్రాస్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఏకంగా 18 ఎక్స్ట్రాలు. 18. ఓకే, దాంట్లో నిషాన్ మలింగా మాత్రం ఒకే ఓవర్లో దగ్గర 5 వైడ్లు ఇచ్చాడు. ఆ ఓవర్ చాలా వరకు కాస్ట్లీ అయిపోయింది ఆర్సీబీకి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్, పవర్ ప్లేని డామినేట్ చేసి వికెట్లు తీసుకున్నటువంటి జాకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో చెప్పండి గాయ్స్, ఈరోజు సెంటిమెంట్స్కి బ్రేక్ చేస్తుందా ముంబై ఇండియన్స్, లేకపోతే కేకేఆర్ది పైచే అవుతుందా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.